హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన వీడియోలో మనం హోమ్‌మేడ్ హెల్తీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూద్దామండి. ఇందుకోసం ఫస్ట్ అయితే పాన్‌లో ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. ఎగ్స్‌ని ఫస్ట్ బీట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఆయిల్‌లో ఎగ్‌ని బేక్ చేసుకొని ఫ్రై చేయాలండి. సాల్ట్ అండ్ కారం కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఈ స్క్రాంబుల్డ్ ఎగ్‌ని ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన వేరే గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ ఎలాగో మిగిలిపోయింది. ఇంకా ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకుండా మనం హెల్తీగా తినడం వల్ల మనకి హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి ఈ అండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడైతే నేను ఒక ఆనియన్ చూపిస్తున్నాను. ఇదేంటంటే బ్లాక్ ఫంగస్ ఉందనమాట దీనికి. ఇలా బ్లాక్‌గా ఉన్నాయి మనకి చాలా ఆనియన్స్‌లో వస్తూ ఉంటాయి గదా! ఇలాంటి ఆనియన్స్‌ని తినకూడదనమాట. తింటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయంటండి. సో, ఇప్పటి నుంచి ఏదన్నా ఆనియన్‌కి ఇలా ఉంటే గనక ట్రై టు అవాయిడ్. ఈ ఆయిల్‌లోనే మనము ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసుకొని, తర్వాత బాయిల్ చేసుకునే రైస్‌ని యాడ్ చేద్దాము. అంటే ఆయిల్‌ని తక్కువగా చేయడం వలన మనకి హెల్త్‌కి చాలా మంచిది కదా! అని నేను చెప్పబోతున్నాను. మనం బాయిల్ చేసుకునే రైస్‌ని ఫస్ట్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తూ తర్వాత అండ్ దెన్ యాడ్ సాల్ట్, తర్వాత కారం యాడ్ చేసుకొని బాగా పైకి కిందకి కలుపుకోవాలి. అడుగు అంటకుండా కలుపుకోవాలండి. దాని తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలామంది చాలా ప్రాసెసెస్ చెప్తూ ఉంటారు. కానీ ఈ రకంగా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో తక్కువ ఆయిల్, తక్కువ కారం వేసి చేశాను. చాలా సింపుల్‌గా ఉంటుంది. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్‌ని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ ఎగ్‌ని పైన యాడ్ చేసుకోవాలి. ఇలా పైన యాడ్ చేసుకొని అప్పుడు మొత్తం రైస్‌కి పట్టేలాగా పైనుంచి కిందకి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే వేడివేడిగా మన ఎగ్ ఫ్రైడ్ రెసిపీ రెడీ అయిపోయింది. మన ప్లేట్స్‌లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Thank you for watching my video. Please subscribe to my channel.